Which of the following statements is correct regarding the Indira Gandhi Peace Prize? Indira Gandhi శాంతి బహుమతికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నారు. ఇక్కడ మనకి ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ గురించి అడుగుతున్నారు. అసలు ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారో చూద్దాం. మనకి ఫస్ట్ ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ 1985లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆవిడ చనిపోయిన తర్వాత త్రూ ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఒకటి స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా ఈ పీస్ ప్రైజ్ ఇస్తున్నారనమాట. సో ఈ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ని ఇస్తారు. ఫస్ట్ టైం ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ ఎప్పుడు ఇచ్చారు అంటే అది 1986లో ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇస్తారు ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అంటే ఎవరైతే గ్లోబల్గా నేషనల్గా పీస్కి అంటే ఇంటర్నేషనల్ పీస్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనకి ఈ ఇయర్ 2024కి గాను ఎవరికి ఈ పీస్ ప్రైజ్ వచ్చింది, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ వచ్చింది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మిషెల్ బ్యాషెలెట్ has been awarded the Indira Gandhi Peace Prize for the year 2024. మనకి ఈ ఆన్సర్ కరెక్ట్, ఆప్షన్ కరెక్టే. 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతి మిషెల్ బ్యాషెలెట్ అందుకున్నారు. ఇది మనకు కరెక్ట్ ఆప్షన్. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1985. సో ఆ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని 1985లో డిసైడ్ అయ్యారు. ఫస్ట్ అవార్డు మాత్రం 1986లో ఇచ్చారు. సో మనకి ఇది కూడా కరెక్టే. The Indira Gandhi Peace Prize is awarded by the Indira Gandhi Memorial Trust. మనకి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇస్తారు అంటున్నారు. మనకి ఇది కరెక్టే. మిషెల్ బ్యాషెలెట్ ఈజ్ అ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ. మిషెల్ బ్యాషెలెట్ చిలీ దేశ మాజీ అధ్యక్షురాలు. సో ఇది కూడా కరెక్టే. సో ఈమె చిలీ దేశానికి మాజీ అధ్యక్షురాలే కాదు, ఫస్ట్ ఉమెన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఈవిడే అనమాట. సో మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కరెక్టే. సో ఈవిడకి మిషెల్ బ్యాషెలెట్కి 2024 సంవత్సరానికి గాను ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఈవిడని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే ఈమె చిలీ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా జెండర్ ఈక్వాలిటీ కోసం, హ్యూమన్ రైట్స్ కోసం, డెమోక్రసీ కోసం ఫైట్ చేసింది అనమాట. సో ఆవిడ చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను ఈమెని సెలెక్ట్ చేసి ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఇచ్చారు. సో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్లో భాగంగా ఎవరైతే ఈ అవార్డు తీసుకుంటారో వాళ్ళకి 25 lakh ప్రైజ్ సెరమనీతో పాటు ఒక సైటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. సో మనకి మిషెల్ బ్యాషెలెట్ యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఏజెన్సీకి ప్రెసిడెంట్గా వర్క్ చేశారనమాట 2010లో. సో ఈవిడ యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్కి కూడా 2018 నుంచి 2022 వరకు వర్క్ చేయడం జరిగింది. సో ఇది మిషెల్ బ్యాషెలెట్ గారి గురించి అండ్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ గురించి.